హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ప్లెయిన్ బగారా రైస్ అలానే దీనికి కాంబినేషన్గా అన్ని గింజలు వేసి నేనైతే సాంబార్ చేశానండి. అంటే ఇవైతే శనగలు అలానే ఉలవలు బఠానీ అలసందలు అన్ని కాంబినేషన్గా అయితే వేశానండి. చాలా హెల్త్కి మంచిది. అలానే ఆడపిల్లలకు కూడా ఈస్ట్రోజన్ పెరగాలంటే ఇలాంటి గింజలతో ఒకసారి అయితే సాంబార్ చేసి పెట్టండి. కనీసం మంత్లీ ఒక 4 or 5 టైమ్స్ అయితే తినమనండి. సో ఇప్పుడైతే ఇక్కడ నేను కుక్కర్లో ఆల్రెడీ ఓవర్ నైట్ నానబెట్టిన గింజలు అయితే వేస్తున్నానండి. ఇక్కడ మీరు అరప గింజలు కావాలన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడైతే నేను అన్నీ వేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని ఇవైతే విజిల్ రానివ్వాలి. ఒక 5 to 6 విజిల్స్ అయితే రానివ్వాలి. మెత్తగా అయితే చాలు. ఇక్కడైతే నేను అలసందలు అనేటివి సపరేట్గా నానబెట్టుకున్నాను. ఎందుకంటే విజిల్ వేయించామంటే తొందరగా ఉడికిపోతుంది కాబట్టి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొబ్బరి అలానే లైట్గా శనగపప్పు కూడా వేసుకున్నానండి. ఆ లోపు కుక్కర్ అయితే విజిల్ వచ్చేసింది. మనమైతే మసాలా అయితే రెడీ చేసుకుందాము. ఆనియన్, టమాటో, కొత్తిమీర, కరివేపాకు అలానే ఇక్కడైతే నేను వంకాయ, కొంచెం అంత ఆలుగడ్డ అయితే తీసుకున్నాను. అలానే కొంచెం వెల్లుల్లిపాయ కూడా తీసుకోవాలండి. నీట్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆల్రెడీ మిక్సీ జార్లో రుబ్బుకున్న కొబ్బరి అలానే శనగపప్పు పొడిలోకి మనమైతే ఇప్పుడు ఆనియను అలానే కొత్తిమీర, టమాటో, కొంచెం అంత వెల్లుల్లి, సాంబార్ పొడి అయితే వేసుకున్నానండి. ఇక్కడైతే నేను సాంబార్ పొడి 2.5 టేబుల్ స్పూన్ వేసాను. ఇందులోకి నేను ఎలాంటి ధనియాల పొడి యాడ్ చేయనండి. సో అంతా అయిన తర్వాత ఇందులోకి కారం పొడి కూడా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే సాంబార్ పొడిలో కొంచెం కారం తక్కువ ఉంది కాబట్టి నేనైతే ఎక్స్ట్రాగా కారం పొడి అయితే సాంబార్ పొడిలోకి యాడ్ చేసుకున్నాను. అంతా అయిన తర్వాత బాగా రుబ్బుకోవాలండి స్మూత్గా. సో చూసారా, ఇక్కడైతే కరెక్ట్గా సరిపోయింది. ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి జీలకర్ర, కొంచెం అంత చెక్క, లవంగము, సాసవులు అన్నీ వేసుకున్న తర్వాత ఇంగువ అయితే కంపల్సరీగా వేసుకోండి. ఎందుకంటే పప్పు దినుసులు కాబట్టి కడుపు ఉబ్బరం లేకుండా ఉంటుంది. అలానే ముందుగా స్మూత్గా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్ అలానే టమాటో కూడా వేసుకోవాలి. ఇదంతా తిరగవాతకండి. తిరగవాత వేసుకున్న తర్వాతే మనమైతే మసాలా అయితే కలుపుకోవాలి. అందుకనేసి నేనైతే తిరగవాత అయితే పెడతాను ఫస్ట్లో. కొంచెం అంత కరివేపాకు, కొత్తిమీర కూడా వేయాలండి. ఎంత వేసిన తర్వాత స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. జస్ట్ కొంచెం బాయిల్ అయితే చాలు. అందులోకి ఆల్రెడీ ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న పొటాటో అలానే వంకాయ కూడా వేసుకోవాలండి. ఇవి రెండు వేసుకోవడం వల్ల ఈ సాంబార్కి అయితే చాలా టేస్ట్ ఉంటుంది. అలానే మనకైతే కొంచెం సేపు ఆయిల్లో వేడి చేసామంటే ఇంకా టేస్ట్ ఎక్కువ వస్తుందండి. సో ఇప్పుడు నేను ఆయిల్లోని పొటాటో అలానే వంకాయ కూడా యాడ్ చేసి ముందుగా రుబ్బుకొని పెట్టుకున్న మసాలా కూడా వేసి కొంచెం సేపు వేయించాలి. ఇప్పుడు ఇక్కడ మసాలా అనేది వేగించామంటే మనకైతే సాంబార్ అనేది ఎక్కువ రోజులు ఉంటుంది. అంటే 2 days అయినా కూడా ఉంటుందండి. సో అంతా వేగించిన తర్వాత ఇందులోకి మనకు కావాల్సినంత వాటర్ అయితే వేసుకోవాలి. ఇక్కడ మనకు కన్సిస్టెన్సీని బట్టి వాటర్ వేసుకోండి. ఎక్కువ లూజ్ కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువగా వాటర్ యాడ్ చేసుకోండి. అలానే మీడియంగా ఉండాలనుకున్న వాళ్ళు జస్ట్ ఒక 2 glasses వాటర్ పోసుకున్నా కూడా చాలండి. ఎందుకంటే ఇక్కడ ఆలు అలానే కొంచెం వంకాయ ఉడకాలి కాబట్టి. సో ఇందులోకి నేను ముందుగా నానబెట్టుకొని పెట్టుకున్న అలసందలు కూడా వేసుకుంటున్నాను. ఎందుకంటే అలసందలు ఇవైతే పొటాటోతో పాటు ఉడికిపోయినాయంటే కరెక్ట్గా సరిపోతుంది. సో ఇప్పుడైతే నేను అన్నీ ఉడకబెడుతున్నాను. ఇవైతే మనం సపరేట్గా ఉడకబెట్టాలండి. గింజలు అయితే ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి అవి ఉడికేదానికి టైం పడుతుంది అనేసి నేనైతే విజిల్ అయితే పెట్టించానండి. ఇక్కడైతే నీళ్ళు ఆల్రెడీ ఉంచుకొని పెట్టుకోవాలి. ఉంచుకొని పెట్టుకున్న గింజల్లో సపరేట్గా వాటర్ అయితే తీసేసిన తర్వాత ముందుగా ఉడుకుతున్న మసాలాకి వేయాలి. ఇక్కడైతే పొటాటో అలానే అలసందలు అనేది ఒక 90% ఉడికిపోవాలండి. ఆ తర్వాత మనమైతే గింజలు యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడైతే నేను అన్ని గింజలు సాంబార్లోకి అయితే యాడ్ చేసుకున్నాను. ఇదైతే చపాతీ అలానే పూరి, దోశకి కూడా చాలా మంచి కాంబినేషన్ అండి. చాలా బాగుంటుంది కూడా. సో ఇక్కడైతే నేను పూర్తిగా ఉడికేంత వరకు అయితే వదిలాను. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని, అంటే 3 లీటర్ కుక్కర్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలండి. ఇదైతే బగారా రైస్కి అయితే ప్లెయిన్గా సింపుల్గా చేసుకున్నామంటే ఆ కర్రీలోకి అయితే చాలా బాగుంటుంది. సో ఇక్కడైతే నేను అన్ని గరం మసాలా ఐటమ్స్ అయితే వేసాను. ఇక్కడ మీరు కావాలంటే కొంచెం అంతా బీన్స్ అలానే క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. అలానే కొంచెం ఆనియన్, కొత్తిమీర, పచ్చిమిర్చి కూడా వేసి కొంచెం సేపు వేగనివ్వాలి. ఇక్కడైతే కొరియాండరు అలానే అన్నీ వేగిన తర్వాత ఇందులోకి టమాటా యాడ్ చేసుకోవాలి. టమాటా అనేది తొందరగా ఉడుకుతుంది కాబట్టి కొంచెం ఫాస్ట్గా ఫ్రై చేసుకున్నామంటే సరిపోతుందండి. ఇక్కడైతే అన్నీ ఫ్రెష్గా వేస్తాం కాబట్టి మనకైతే అరోమా అనేది చాలా బాగా వస్తుంది. సో అలానే అంతా వేగిన తర్వాత ఇందులోకి ఫ్రెష్గా దంచుకొని పెట్టుకున్న అల్లం వెల్లుల్లి, నేను ఎప్పుడు ఏం చెప్పినా కూడా ఏమైనా వీడియోలో
ఫ్రెష్గా దంచుకొని పెట్టుకోండి. అల్లం వెల్లుల్లి అయితే చెప్తాను, అప్పుడైతేనే టేస్ట్ బాగుంటుంది. సో ఇక్కడైతే నేను అల్లం వెల్లుల్లి కూడా వేసానండి. అంతా వేసిన తర్వాత బాగా వేగనివ్వాలి. పచ్చివాసన పోయేంత వరకు మనమైతే తిరగవాతనంతా వేగించామంటే జస్ట్ వాటర్ పోసి మరి రైస్ వేసుకున్నా కూడా కరెక్ట్గా సరిపోతుంది. సో ఇక్కడైతే అంతా వేగించిన తర్వాత కొంచెం సేపు అయితే ఆయిల్ బయట వచ్చేంత వరకు వేగించాలండి. ఇక్కడే మనకైతే రైస్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ అంతా అయిన తర్వాత కొంచెం సేపు ఉడకనివ్వాలండి. ఉడకనిచ్చిన తర్వాత మనకైతే ఏ గ్లాస్తో రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో వాటర్ అయితే పోసుకోవాలి. సో నేను ఒక గ్లాసు రైస్కి ఒక 2 గ్లాసుల వాటర్ అయితే వేస్తున్నానండి. ఇక్కడైతే నేను కరెక్ట్గా వాటర్ అయితే పోసుకున్న తర్వాత ఆల్రెడీ ఒక గంట ముందే పెట్టుకున్న బాస్మతి రైస్ అనేవి నీట్గా వాష్ చేసుకొని వేసుకోవాలి. సో ఇక్కడైతే నేను నీట్గా ఆల్రెడీ ఉడుకుతున్న వాటర్లోకి అయితే వేసానండి. ఇలా వేసిన తర్వాత మొత్తము రైస్ అంతా బాగా కలుపుకోవాలి, కింద అడుగు పట్టకుండా. అంతా కలిసిన తర్వాత మనకు సాల్టు అలానే కారాలు చెక్ చేసుకొని విజిల్ అయితే పెట్టుకోవాలి. ఇలా విజిల్ పెట్టుకున్న తర్వాత ఒక 2 విజిల్స్ వచ్చినా కూడా చాలండి, మనకైతే రైస్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. సో చూసారా, మనకైతే ఫైనల్గా కుక్కర్ అయితే రిలీజ్ అయింది. ఇక్కడైతే రైస్ అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గానైతే ఉడికిందండి. ముద్దగా అయితే రాలేదు, అలానే ఉడకనైతే లేదు, కరెక్ట్గా ఉడికింది. కాబట్టి నేనైతే విజిల్ తీసేసి అంతా రైస్ అంతా మిక్స్ అయితే చేసేసానండి. ఇదైతే మనకైతే పెరుగుతో కూడా బాగుంటుంది, రైతాతో. అలానే ఇక్కడ ఆల్రెడీ చేసుకున్నాం కదా గింజల సాంబారు, సో దీంతో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ సాంబార్ అనేది చపాతీలు పూరీలు కూడా చాలా బాగుంటుందండి. ఇడ్లీలకు కూడా తినొచ్చు. సో కొంచెము చింతపులుసు వేసుకున్నామంటే ఇడ్లీలకు కూడా ఈ సాంబార్ అనేది చాలా బాగుంటుంది. సో మా ఇంట్లో ఫైనల్గా డిన్నర్ అయితే రెడీ అయిందండి. మీరు కూడా ఈ సాంబార్ చేసుకుని ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.